నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన యూరప్ తెలుగుదేశం పార్టీ ఫోరం సభ్యులు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం, ఆ దిశగా కృషి చేస్తామన్న మంత్రి సంధ్యారాణి. ఘనంగా గణతంత్ర దినోత్సవం నిర్వహిద్దాం, అవసరం అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏటూగా ఉన్న వ్యక్తికి సీఎం సహాయ నిధి నుండి సహాయమా? వ్యవస్థను బాగు చేసే విషయం పేరు పెట్టాలన్న ఎమ్మెల్సీ ఆయన. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్ట్ లో యూరప్ తెలుగుదేశం పార్టీ ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్లతో యూరప్ తెలుగుదేశం పార్టీ ఫోరం సభ్యులు ఫోటోలు దిగారు. నేడు జూరిచ్ లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే స్వాతంత్రం వచ్చిందని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొని 139 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. బాగుంటుందనే ఉద్దేశంతో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కసారి గ్రీవెన్స్ పెట్టాలనే ఆలోచనతో జిల్లా అధికారులు కూడా రమ్మంటాం, గ్రీవెన్స్ పెట్టాం. మీ సమస్యలు ఏమున్నాయంటే ఇక్కడే అధికారులకు ఇచ్చి మనం ఇక్కడ పరిష్కారం అయ్యేంటే ఇక్కడే పరిష్కారం చేద్దాం. ఏమైనా కొంచెం కఠినమైనటువంటి ఖచ్చితంగా మీకు ఎదుకారం అనేది సమాధానం కూడా వచ్చే విధంగా మనం చూద్దాం. ఇక్కడ ఎవరైనా రాస్తున్నారా, అప్లికేషన్ రాస్తున్నారు కదా, అక్కడ రాపించుకొని మీరు అక్కడ రిసిప్ట్ తీసుకొని రండి. మీకు ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ అవన్నీ అక్కడ ఇస్తే మీకు దాని మీద పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి రాపించుకోనండి, డైరెక్ట్గా నాకు ఇచ్చేకంటే అక్కడ చూసుకొని రండి. ఈరోజు మనం ఇక్కడ గ్రీవెన్స్, ఎందుకంటే ఇక్కడున్న సమస్యల్ని వెంటనే మనం పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రోసల్ సిస్టమ్ లో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరిజేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివరణ చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారాలకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులను స్వీకరించారు. ప్రజా వినతుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయా శాఖల జిల్లా అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాల్సిందిగా విజయనగరం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై పరిష్కారంపై 183 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై 109, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 40, డిఆర్డీఏకు సంబంధించి 11, మున్సిపల్ శాఖకు 7, జిల్లా వైద్య శాఖకు 6, గ్రామ సచివాలయాల శాఖకు 4, పాఠశాల విద్య గృహ నిర్మాణ శాఖలకు 2 చొప్పున వినతి పత్రాలు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఒకే ఒక్క వినతి వచ్చింది. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి ఒకే ఒక వినతి పత్రం వచ్చింది. కమిషనర్ పల్లి నల్లనయ్య వినతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన వినతి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు. నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, D&O ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వాటర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. బకాయిదారులందరూ కూడా మా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ వెళ్తున్నప్పటికీ కూడా సరైన స్పందన ఉండటం లేదు. ఇవన్నీ కూడా మనం వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇంటి పన్ను బకాయిలు తక్షణమే చెల్లించరో, ఒక ఇంటి పన్నే కాదు నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే కట్టకపోతే ఏపీఈపీడీసీఎల్ వారితో మాట్లాడి వారిని సంప్రదించి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా తొలగించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి నగరపాలకి చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడగలరని బకాయిదారులందరినీ కూడా వేడుకుంటున్నాం. బొబ్బిలి డీఎస్పీగా జి బబియారెడ్డిని నియమిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 కేటర్కు చెందిన ఆమె అనకాపల్లిలో సెక్షన్ డీఎస్పీగా కొనసాగారు. ఈ రోజు ఆమె విధుల్లో చేరారు. ఇక్కడ డీఎస్పీ శ్రీనివాసరావుకు నర్సీపట్నం బదిలీ అయిన నేపథ్యంలో ఆయనను సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఫిబ్రవరి 10వ తేదీ 2024 సంవత్సరం జాయిన్ అయ్యాను. సుమారుగా 11 నెలలు 10 రోజులు చేసిన తర్వాత నాకు నర్సీపట్నం డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయింది. ఈ రోజునే రిలీవ్ అయ్యాను. ఈ బొబ్బిలిలో చేసిన ఈ 11 నెలల కాలం కూడా చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా నడిచింది. అందరి తాలూకా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా చాలా మంచి వాళ్ళు. అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఎలక్షన్స్ అయితే చాలా పకడ్బందీగా చేసి ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం. దానికి సహకరించిన ప్రజలందరికీ కూడా, అట్లాగే టెన్యూర్ అంతా కూడా నా టెన్యూర్. నగరంలోని క్యాష్వి ఆసుపత్రిలో అరుదైన ట్రాన్స్ క్యాటరేటర్ ఆర్టీఓ వాల్వ్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేపట్టారు. హాస్పిటల్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆసుపత్రి ఎండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సను క్యాష్వి ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు వాడి నిర్వహించినట్టుగా చెప్పారు. అయోర్టిక్ వాల్వ్ స్టెనోసిస్ తో బాధపడుతున్న విజయనగరం జిల్లాకి చెందిన 74 సంవత్సరాల వయసు గల వ్యక్తికి కేవలం గంట సమయంలోనే ఎటువంటి కట్టింగ్ లేకుండా తొడ రక్తనాళం ద్వారా వైర్ పంపించి గువాటం మార్పిడి చేశామన్నారు. మన పేషెంట్ ఒక 74 సంవత్సరాల వయసు గల ఒక పర్సన్, మన విజయనగరం వాస్తవ్యులే. సో ఆయనకి అయోటిక్ స్టెనోసిస్ అని గుండె కవాటంలో బాగా రంధ్రం అనేది బాగా వచ్చినాయి. యూజువల్గా ఇటువంటి కండిషన్స్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ వాల్వ్ని రీప్లేస్మెంట్ అంటే కొత్త వాల్వ్ వేసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇలా ఓపెన్ చేసి కట్ చేయడం అనేది ఇలాంటి వృద్ధులకి యూజువల్లీ ఏంటంటే మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేసామంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ద్వారా తొడలోని ఉండే రక్తనాళం ద్వారా మనం ఏంటంటే ఒక వైర్ ద్వారా ఆ వాల్వ్ని పంపించి సో వితిన్ 1 అవర్లో ప్రొసీజర్ కూడా మనకి వాల్వ్ అనేది రీప్లేస్ చేసేసామండి. సో దానివల్ల పేషెంట్ ఏంటంటే సెకండ్ డే నుంచి మొబిలైజ్ వాక్ చేయొచ్చు అండ్ బై ద 3rd డే వీ కెన్ డిశ్చార్జ్ ద పేషెంట్ కూడా ఇంటికి పంపించేయచ్చు. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్, సార్ చెప్పినట్టు బాగా రేర్గా జరుగుతాయి. సో అలాంటి ప్రొసీజర్ మేము విజయనగరంలో చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ పేషెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది మన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇదే మొట్టమొదటి కేసు, ఇప్పుడు ఎవరు చేయలేదు ఇంతవరకు. సో ఆ కేసు జరిగింది అండ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ పేషెంట్ కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు అండ్ పేషెంట్ని ఒక 1 or 2 డేస్లో మేము డిశ్చార్జ్ కూడా చేస్తాము. వ్యాపారస్తులు తూనిక యంత్రాలు, కొలత పరికరాలు వినియోగించవలసిందేనని తూనికలు కొలతల శాఖాధికారి దామోదర్ నాయుడు పేర్కొన్నారు. వాజీ న్యూస్ తో తూనికలు కొలతలు లీగల్ మెట్రాలజీ శాఖ సర్టిఫికేషన్ కలిగి ఉండాల్సిందేనని, లేకుంటే చట్టపరమైన చర్యలు ప్యాకేజీలపై కూడా లీగల్ మెట్రాలజీ శాఖ పర్యవేక్షణ ఉంటుందని, ప్యాకేజీపై తప్పనిసరిగా ఎప్పుడు తయారు చేశారు, దాని బరువు ఎంత, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు.
మెట్రాలజీ శాఖ విధులు ఏంటంటే మార్కెట్లో వినియోగించేటటువంటి వ్యాపారస్తులు తూనిక యంత్రం కావచ్చు, కొలత పరికరం కావచ్చు, పెట్రోల్ బంక్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఏవైనా సరే తూనిక కొలత పరికరములు ఏవైనా సరే సర్టిఫికేషన్ అనేది లీగల్ మెట్రాలజీ శాఖ అనేది చేస్తుంది. అలాగే సర్టిఫికేట్ చేయించుకునే వారిపై కూడా చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటుంది. అలాగే అది కాకుండా మార్కెట్లో విక్రయానికి ఉంచేటటువంటి ప్రతి ఒక్క ప్యాకేజీ పైన కూడా లీగల్ మెట్రాలజీ శాఖ పర్యవేక్షణ అనేది ఉంటుందండి. అంటే ప్యాకేజీలపై ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి ఒక్క ప్యాకేజీపై కూడా అది ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, అది ఎంఆర్పి ఎంత, అది అందులో కమోడిటీ ఎంత, అంటే కేజీ ఉందా, అర కేజీ ఉందా, ఎంత ఉంది, అలాగే కస్టమర్ కేర్ వివరాలు అవన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క కంపెనీ అనేది నమోదు చేయాలి. అది కాకుండా ఎవరైనా సరే కంపెనీ వారు కావచ్చు లేదా వ్యాపారి కావచ్చు ఎంఆర్పి ధరను చెరిపివేయడం కానీ లేదా ప్రత్యేకించి స్టిక్కర్స్ అంటించడం కానీ అటువంటివి కానీ చేసినా కూడా అది లీగల్ మెట్రాలజీ శాఖ చట్టపరంగా అది నేరంగా పరిగణించబడుతుంది. వారిపైన కూడా కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా నిర్ధారించిన ధర ప్యాకేజీలపై దానికంటే ఎక్కువకి ఎవరైనా సరే విక్రయించినా సరే వారిపైన కూడా చట్టపరంగా లీగల్ మెట్రాలజీ శాఖ చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ప్యాకేజీ అంటే సపోజ్ ఎవరైనా షాప్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఎవరైనా సరే ఒక కమోడిటీని ప్యాకేజ్ రూపంలో అమ్మాలంటే ఖచ్చితంగా లీగల్ మెట్రాలజీ శాఖ తరపున ప్యాకింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకొని తీరాలి. అది లేకపోయినా కూడా చట్టపరంగా చర్యలు నమోదు చేయబడుతుంది. జిల్లా కేంద్రంలో జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలోని గణతంత్ర వేడుకలను నిర్వహిస్తున్నామని, జిల్లా వివిధ రంగాల్లో గత ఏడాది కాలంలో సాగించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఆయా శాఖలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. గణతంత్ర వేడుకల నిర్వహణపై కలెక్టర్ సోమవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రశంసా పత్రాల కోసం ఉద్యోగుల పేర్లను సిఫార్సు చేస్తూ లేఖలు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అన్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన భూటమణదారులపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని కామేశ్వరరావు కోరారు. తమకు న్యాయం చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంకడ మండలం గునుపూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 48/4లో 1 ఎకరా 73 సెంట్లు మెట్టు జిరాయితో భూమి కలదని అన్నారు. వారసత్వంగా వస్తున్న భూమి ఆక్రమణ చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ పరిధిలో మా డేకొల్లం కాపురస్తులు నడిమింటి చంద్రమ్మ, తన వారసులు వాళ్ళ కూతురు పత్తిపాటి సత్యమ్మ వాళ్ళిద్దరూ మాకు మా 4 వాటల ప్రకారంగా మాకు బిల్లామా రాసి ఇచ్చాను, పక్కగా రిజిస్టర్ అయినాయి. వాటిలో గుండుపూర్ రెవెన్యూలో 48/4 సర్వే నెంబర్లో 1 ఎకరా 73 సెంట్ల భూమి ఆ ముంగనాపిల్లి రాజు గారు, చంద్రశేఖర రాజు గారు అని ఆయన పేక్కు కాగితం పట్టుకొని అది కబ్జా చేయడానికి ఆయన సిద్ధం ఉన్నారు. ఇది ఈరోజు కలెక్టర్ గారికి మనం ఈ కాగితాలు పట్టుకొని వినియోగించుకుంటున్నాము. దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. కబ్జాలు ఎన్నో మా ఊర్లో ఇంతకుముందు కూడా 1 ఇయర్ బ్యాక్ ఒక చెరువు 22 ఎకరాల ఆనంద చెరువు అని అది కూడా కబ్జా జరిగింది. ఈ విధంగా చెరువులు చేసి ఇలాగ ఎన్నో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మా ఎక్కువ అనుభవంలో ఉన్న ఈ భూమి ఈ 1 ఎకరా 73 మేమే మామిడి తోట వేసాం, మా అనుభవంలో ఉంది. కానీ దౌర్జన్యంగా అదేంటంటే శాస్త్ర లేఅవుట్ మధ్యలో ఉందండి, వాళ్ళు కబ్జా చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాను. దయచేసి ఇది ఎలాగా అది మాకు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా విదేశాల నుంచి అతిథులను ఆహ్వానించడం సాంప్రదాయంగా మన దేశంలో కొనసాగుతుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో రిపబ్లిక్ డేకి హాజరైన విదేశీ అతిథులపై వాజీ ప్రత్యేక కథనం. భారత
76వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో హాజరు కానున్నారు. 73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంటో 2024 అక్టోబర్లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పర్యటనలో ఆయన ఇరు దేశాల సంబంధాలపై ప్రధాని మోడీతో చర్చలు జరిపే అవకాశం ఉంది. 1950 నుంచి భారతదేశం మిత్ర దేశాల నేతలను గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తోంది. 1952, 1953, 1966, 2021, 2022 సంవత్సరాలలో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. 1995లో అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా అతిథిగా వచ్చారు. 1998లో ఫ్రెంచ్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్, ఆ తర్వాత నేపాల్ రాజు బీరేంద్ర న్యూఢిల్లీ వచ్చారు. 2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్, 2008లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, 2009లో కజకస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్, 2010లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ బాక్, 2011లో ఇండోనేషియా అధ్యక్షుడు సుసిలో బాంబాంగ్, 2012లో థాయిలాండ్ అధ్యక్షుడు ఇంగ్లక్ షినావ్తరా, 2013లో భూటాన్ అధ్యక్షుడు జిగ్మే ఖేసర్, 2014లో జపాన్ అధ్యక్షుడు షింజో అబే, 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సైస్ హోలస్, 2017లో అబుదాబి అధ్యక్షుడు షేక్ బిన్ జాయద్, 2018లో ఆసియాన్ దేశాల నేతలు, 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా, 2024లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ న్యూఢిల్లీ వచ్చి రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో హాజరు కానున్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు డిమాండ్ వారి సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు జిల్లా కలెక్టర్కు మాజీ సైనికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద మాజీ సైనికులందరికీ మాజీ సైనికుల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇచ్చినట్లయితే ఎవరి గృహాలు వారు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మాజీ సైనికులకు కేటాయించిన క్యాంటీన్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. 9 ఆగస్టు 15న ప్రజా సమక్షంలో 351 మందికి హౌస్ సైట్స్ ఇచ్చారు. తర్వాత మైన్స్ ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిన తర్వాత 8-9 ఎకరాలు లెవెల్ చేసుకున్నాము. లెవెల్ చేసుకున్న తర్వాత అక్కడ మున్సిపాలిటీ వారు బోర్ కూడా శాంక్షన్ చేశారు. అక్కడ ఒక డెవలప్మెంట్ ఆఫీస్ కూడా నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు లెవెల్ చేసిన తర్వాత మాజీ సైనికులకు వితంతువులకు ఎక్సర్విస్ మెన్కి ఇచ్చినటువంటి ఈ సైట్ని మేము హౌస్ లోన్స్ పొంది దాన్ని నిర్మాణం చేసుకుందామంటే హౌస్ లోన్స్ గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తుంది. పలుమార్లు సైనిక సంక్షేమ ఆఫీస్ ద్వారా కలెక్టర్ గారికి సబ్ డివిజన్ చేయమని విన్నపాలు చేసుకున్నాము. ఇప్పటికే అది సబ్ డివిజన్ అయినట్లు కూడా మా దృష్టికి వచ్చింది. ఆ కాపీలు కూడా కలెక్టర్ గారికి సమర్పిస్తున్నాము. సబ్ డివిజన్ అయినటువంటి ల్యాండ్ని కొంచెం క్లియరెన్స్ చేస్తే మాజీ సైనికులకు వాళ్ళని అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు గ్రెవెన్స్కి రావడం జరిగింది. అది వీలైనంత త్వరగా. అలాగే ఈ విషయాన్ని మేము సైనిక బోర్డు మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి 2001 నుండి 2000 వరుసగా సైనిక బోర్డు మీటింగ్లో పెడితే మేము చేసేస్తాం, సబ్ డివిజన్ చేసేస్తామని అన్నారు. అలాగే పట్టాలు అందరివి చెక్ చేస్తామన్నారు. అందరి పట్టాలు కూడా ఆర్డర్ జేసీ గారు డిఆర్ఓ గారు చెక్ చేశారు. 2023 రామతీర్థం దేవస్థానం శ్రీరాముని శిరస్సు చేతన ఘటనలో ఏటూగా ఉన్న వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇవ్వడం శోచనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటూగా ఉన్న వ్యక్తి దోషి కాకపోతే పూర్తి విచారణ జరిపి ఆయన నిర్దోషం నిరూపించాలని అన్నారు. శ్రీరాముని శిరస్సు ఛేదన చేసిన వారిని గుర్తించాలని అన్నారు. వ్యవస్థను బాగు చేసే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో రబీ పంటలకు ఎరువుల కొరత తీవ్రంగా ఉందని వాటిని ఏర్పాటు చేయాలని అన్నారు.
ఇంగ్లీష్ మీడియం విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేసిందని అన్నారు. 2022 రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దుండగులు అన్నోన్ పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులోనూ మృతులను అక్కడ పడివేసి ఇది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ ఆధ్యాత్మిక సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటుగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ ప్రసాద్ చేతిమీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది, పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని పెద్దల్ని ఈ పత్రికొండ పెద్దల్ని. ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా? ఒకటి. ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విత్డ్రా చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది, కొట్టారు, తిట్టారు అని చెప్పి పోలీసు చేసిందని చెప్పి ఆయనకి సాయం అందించండి. ఎవరైతే ఆ రోజు ఒక ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారుల మీద చర్య తీసుకోండి. తీసుకుంటున్నారు కదా, ఫాల్స్ ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా, ఏదో యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని, అలాగే ప్రస్తున్న డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని. అలాగే ఈ కేసును కూడా తీసుకోండి, టూమటుగా ఎంక్వైరీ చేయండి. అదేది చేయకుండా అదేమీ కాకుండా ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఒక 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం ఉంచిందే ప్రజల సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు? స్టైఫెండరీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఎంటీ మరియు పీఈటీ పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. పీఎంటీ మరియు పీఈటీ పరీక్షలకు 651 మంది పురుష అభ్యర్థులు హాజరయ్యారని, వారిలో 446 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారని అన్నారు. ఇప్పటి వరకు 3297 మంది పురుష అభ్యర్థులు, 479 మంది మహిళా అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారని అన్నారు. నియామకాల ప్రక్రియ వేకువజామున 5 గంటల నుండి ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో పీఎంటీ మరియు పీఈటీ పరీక్షలు సకాలంలో పూర్తయ్యాయని అన్నారు. కలియుగ భీముడు కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవాలు ఈ నెల 28వ తేదీన ఘనంగా నిర్వహించుకున్నామని రామ్జీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడి రామ్మూర్తి వ్యాయామశాల వద్ద నుంచి కోట వరకు ఈ రోజు ర్యాలీ ఉంటుందని అన్నారు. ఈ ఆరాధన ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది కోడి రామ్మూర్తి ఆరాధన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 28వ తారీఖు కోడి రామ్మూర్తి గారి వ్యాయామశాలలో ఆరాధనా దినోత్సవం జరుపుతాం కాబట్టి విజయనగరం ప్రముఖులు అందరూ దయచేసి రావాలి. దీనికి కోడి రామ్మూర్తి గారి చిత్రపటాన్ని పార్కుని కోడి రామ్మూర్తి వ్యాయామశాల నుంచి కోట వరకు ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో సాము గరిడీలు మేళతాళాలతో
వెళ్తాం. అక్కడ కూడా అనేక వ్యాయామ యోగ విన్యాసాలు జరుగుతాయి. కావున పురజనులందరూ వీటిని వీక్షించడానికి దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని అర్హతలు కలిగి ఉన్న తన కుమారుడు కన్నంరెడ్డి బంగారు బాబుకు మెడికల్ పింఛన్ మంజూరు చేయాలని కన్నంరెడ్డి పద్మ కోరారు. ఎస్కోట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతులకు పింఛన్ మంజూరు చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కొడుకుకు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ వస్తుందని, కాకపోతే పూర్తిగా మంచంపై ఉంటున్న తన కుమారుడికి మెడికల్ పెన్షన్ చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చారు. మాకు 15,000 పెన్షన్ కావాలా. మొత్తం బెడ్ మంచం మీద ఉండడమే మా బాబు. దయించి ఎంక్వైరీ పెట్టినా పర్వాలేదు, చూసినా పర్వాలేదు, ఎక్కడ తీసుకెళ్ళమన్నా పర్వాలేదు. అందుకనే దయించి కలెక్టర్ గారికి మేము వచ్చామండి. మాకు 15,000 పెన్షన్, బాగా మంచం మీద ఉంటాడండి. మా అబ్బాయి నేనే అబ్బాయిని పోషించుకొని నేను ఎక్కడికి వెళ్ళడం లేదండి, ఇంట్లోనే ఉంటాను. అబ్బాయి చాకరీ చేసుకొని నాకు కూడా పెన్షన్ లేదండి, ఇంకా ఏ ఆధారము లేదండి. దయించి అది కలెక్టర్ గారికి అబ్బాయికి మామూలు పెన్షన్ 6,000 వస్తుందండి. 15,000 పెన్షన్ కోసం వచ్చామండి. మా అబ్బాయి అండి నటక రాదండి, ఏమీ రాదండి, మంచం మీద మొత్తం అంతాను. మేమేటి చేయమండి ఇంటి దగ్గర. ఈ పిల్లడు చిన్నప్పటి నుంచి మంచం మీదే 6,000 పెన్షన్ అయితే వస్తుంది ప్రస్తుతానికి. కానీ ఈ పిల్లడు ఎదిగే కొద్దీ మరి అవసరాలను బట్టి మా మెడికల్ దృష్ట్యా అన్ని కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదండి. అలాగే ఆయన పక్కనే ఉండి పరిచర్యలు చేయడం వల్ల మరి వాళ్ళ జీవనాధారం కొంచెం కష్టం అవడం వల్ల కలెక్టర్ గారికి 15,000 రూపాయల పెన్షన్ కోసం అర్జీ పెట్టడానికని కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగిందండి. కాబట్టి కొద్దిగా దయించి మీ మీడియా ద్వారా సార్కి గతంలో పెట్టాం, వారి గతంలో వచ్చే ఏం ప్రయోజనం లేదండి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం వలసలో గత 3 రోజులుగా 15 మంది డయేరియా బారిన పడిన సంగతి తెలిసిందే. జిల్లా వైద్యాధికారులు గ్రామాన్ని సందర్శించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తం ఫ్లోరినేషన్ చేయించి డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకుని గ్రామంలో ఇకపై డయేరియా విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన యూరోప్ తెలుగుదేశం పార్టీ ఫోరం సభ్యులు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం, ఆ దిశగా కృషి చేస్తున్నామన్న మంత్రి సంధ్యారాణి. ఘనంగా గణతంత్ర దినోత్సవం నిర్వహిద్దాం, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏటూగా ఉన్న వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి సహాయమా, వ్యవస్థను బాగు చేసే విషయంపై దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం.